న్యూస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం 2 వీఆర్ఓ విధి నిర్వహణలో మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ జల్సా చేస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 1న ఆలమూరులో జీఎస్టీ తగ్గింపుపై కలెక్టర్ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పాల్గొన్న పర్యటనలో సైతం మద్యం మత్తులో హల్చల్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అంగవైకల్యం కలిగిన వారిని ప్రేమగా చూడాలని, అవమానపరచకూడదని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దుర్గా నాగరాజు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సెరిబ్రల్ పాల్సీతో బాధపడే చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6న కృష్ణా జిల్లా సూర్యారావుపేటలో సెరిబ్రల్ పాల్సీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా కురుమద్దాలిలో త్వరలో ప్రారంభం కానున్న జీఎస్ఆర్ ఆక్వా కంపెనీని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా సందర్శించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మంటాడు నుంచి నిమ్మకూరు వరకు ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక న్యాయ సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మీర్పేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 318 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 60,000 ఉంటుందని అంచనా వేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ నేత బాలకృష్ణ సారథ్యంలో ప్రారంభించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిబాబా ఆలయంలో సాయిబాబా పుణ్యతిథి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు పుణ్యతిథి వేడుకలు జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయం సూర్యాపేటకు చేరుకుంది. పట్టణంలో ప్రజల సందర్శన కోసం యాత్ర నిర్వహించారు. తుంగతుర్తిలోని ఆయన ఫామ్ హౌస్ లో శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ ఎన్ గోపి, ప్రముఖ కవి కె శివనాగిరెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఎన్ గోపి సతీమణి అరుణ, శివారెడ్డి కుమారుడు ప్రముఖ చిత్రకారుడు శంభు ప్రసాద్ ఇటీవల మరణించడంతో వారి నివాసానికి వెళ్లి ఓదార్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న హెలిజా ఎరైడ్స్ ను నగర ప్రజలు ఎంతగానో ఆదరించారని విహాంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య తెలిపారు. ప్రజల కోరిక మేరకు హెలిజా రైడ్స్ మరో 3 రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కళ్లు చెదిరిపోయేలా అత్యాధునికమైన యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ నిల్వ ఉంచిన లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,75,00,000 విలువ ఉంటుందని తెలిపారు. ప్రకాశం జిల్లా నేతివారిపాలెంలో రీసర్వేపై కొండపి తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో భాగంగా మండలంలో కూడా రీసర్వే నిర్వహిస్తామని తెలిపారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ కృష్ణ బోర్డర్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. జిల్లా పోలీసులతో 24/7 పర్మనెంట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిరంతరం వాహనాల తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ అంబర్పేట డీసీపీ ఆఫీస్ దగ్గర తాగుబోతూ హల్చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలు ఆపుతూ రోడ్డుపై దొర్లుతూ భయపెట్టాడు. ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. ఇక పోలీసుల రాకతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇవి అప్డేట్స్ కి